ఒప్పుకురండి యాక్చువల్గా. సో వాళ్ళతో చేయాల్సి వచ్చింది. సో అలా అని కూడా కాదు, కొంచెం ఇంకా ఇంకా బెటర్ చిల్లర గారు ఎవరినైనా ఎత్తుకొని రా అన్నాడు. దాంట్లో ఫస్ట్ అయితే దర్శిమామని తీసుకోమామా అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత రాగ్స్ యాడ్ అయ్యారు. ఇంకా నెంబర్ 1 బెస్ట్ పర్సన్ నేను చిల్లర అనలే. ఓకే, ఆయన ప్రసాద్ బెహ్రా గురించి మీకు తెలుసు ఎంత ఫాలోయింగ్ ఉందో. అండ్ విష్ణు మేజర్లీ రీసెంట్గా మ్యాట్ 2 చేశారు. సో నాకు ఓ ప్యాకప్లా ఉండే అనమాట. సో నిహారిక అన్నం ఈ బ్యాచ్లో ఇంకా ఆ తింగరతనం అనేది ఉంది కదా, దానికోసం తను తీసుకోవడం జరిగింది. సో ఆ క్యారెక్టర్ వైజ్గానే చూస్ చేసుకున్నాం అంటే. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సీన్లో సినిమాలో. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. దర్శి గారు సరే ఆయనకి మైక్ పాస్ చేయరా. సో హాయ్ అండి. సో అయితే మీ క్యారెక్టరైజేషన్ అంతా చూసుకుంటే యూ డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. అటు సీరియస్ ఉంటుంది, ఇటు కామెడీ ఉంటుంది, అండ్ ఇంటెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మరి ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి ఆల్రెడీ జాతిరత్నాల్లో ఒక ఇంపాక్ట్ చూసాం కదండి. సో మళ్ళీ అదే కైండ్ ఆఫ్ అయిపోతుందేమో అని ఒక క్వశ్చన్ రేజ్ అవ్వలేదా మీకు? సో ఇప్పుడు అందుకనే యాజ్ అ కంపారిజన్ మీరు మళ్ళీ వెళ్ళి ఒకసారి జాతిరత్నాలు టీజర్ చూడండి. మళ్ళీ ఇది ఇప్పుడే ఫ్రెష్గా చూసారు కాబట్టి మీకు ఆ మెమరీ ఉంటుంది కాబట్టి యూల్ అండర్స్టాండ్ దట్ స్టోరీ అనేది యూనిక్ పాయింట్. ఇక్కడ నేను ఇష్టపడ్డ కారణం కూడా ఏంటంటే, ఒక 3-4 ఫ్రెండ్స్ ఉంటే ఆ బడ్డీ కామెడీస్ చాలా వచ్చి ఉంటాయి. మన దగ్గర ఎన్నో ఉన్నాయి సినిమాలు, దేశవ్యాప్తంగా ఎన్నో సినిమాలు చేశారు, తెలుగులో ఇంకా ఎక్కువ చేసి ఉంటాం మనం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ది ఐడియా ఆఫ్ జంగ్లీపట్నం ఇది ఎక్కడుంది అంటే కాన్సార్కి మళ్ళీ సోకులపాలెం మధ్యలో ఎక్కడ ఉంటుంది మామ అని చెప్పి ఇట్లాంటి చాలా చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసిండు. సో ఇలాంటి ఒక యూనిక్ రైటర్, ఒక యూనిక్ వాయిస్ దొరకడం నాకు మంచిగా అనిపించింది. అండ్ హీ హ్యాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ ఆఫ్ రైటింగ్. అది కాస్త మీకు జాతిరత్నాల్లాగా అనిపించినా, మ్యాడ్ లాగా అనిపించినా కానీ దెర్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. సో అందుకని జాతిరత్నాలకి ఇది కంపారిజన్లో రాదు, బట్ అదే కోవకి చెందుతుంది. అలాంటి ఒక మంచి కామెడీ ఫిలిం అవుతుందని ఒక గట్టి నమ్మకం ఉండే. నిహారిక, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. ఐవ్ సీన్ యువర్ పెరుసు, చాలా బాగుంది. అండ్ వెన్ కంపేర్ టు పెరుసు ఈ సినిమా ఎలా ఉండబోతుంది? అండ్ మీ కెరీర్ చాలా యూనిక్ వేలో వెళ్తుంది. మొన్న చూస్తే టామ్ క్రూయిస్ గారు ఫిలిం, నేను మీ రీల్లే ఎక్కువసార్లు చూసాను ఆయన ఫిలిం కంటే. సో చెప్పకండి, అది నాకు ఒక చాలా డిఫరెంట్ అనిపించింది. అండ్ ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది, మీ కెరీర్కి ఎలా ప్లస్ అవుతుంది? అండ్ ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయినా ఏమైనా రొమాంటిక్ ఫిలిమ్స్ కూడా చేసే ఆలోచన ఉందా? నేను ఆనెస్ట్గా చెప్పాలంటే నేను చాలా షూర్గా ఉన్నాను దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ మై ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ద లాంగ్ రన్. బికాజ్ విజయ్ నిజంగానే డెబ్యూ లాగా అనిపించదు. అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది అనుకో షూట్ చేసేటప్పుడు, మరీ అసలు ఏమి రాదు జోకింగ్, బట్ నాకు ఏం రాదు కదా మామ. సో సేమ్ యునో నేను చేసిన దానికంతా నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు కదా. ఇప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు చేయించావు అనుకుంటారు. సో అక్కడ కమిట్ అయిపోయావు నువ్వు. ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ద స్టోరీ ఫిట్ ఇన్ విత్ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి. తింగర్ అని చెప్పారు కదా, కొంచెం మొత్తం స్టోరీ కూడా తింగరగా ఉంటుంది. అండ్ ద కాస్ట్ ఆల్సో వాజ్ ఫెంటాస్టిక్. అండ్ నాకు ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది. అండ్ తీసుకున్నారు కాబట్టి చేస్తున్నానండి. మీరు ప్రమోషన్కి వెళ్ళారు కదా, మిషన్ ఇంపాసిబుల్, టామ్ క్రూజ్, ఇక్కడికి ఏమైనా తెచ్చే ఛాన్సులు ఉన్నాయా మీ సినిమాకి? ఎవరు? టామ్ క్రూజ్ అంటే నిన్నే ఫోన్ చేశాను టామ్కి, కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఫేస్ టైం చేస్తా అని చెప్పాడు. ఓకే టామ్ అని. భయ్యా నీకు, నాకు కాదు, టామ్ భయ్యా. సో నో అండి. Are you seriously asking me? I hope, okay. ఓకే. అండ్ ప్రియదర్శి గారితో, రాగ్ మయూర్ గారితో అండ్ ప్రసాద్ బెహారా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వాళ్ళు స్టార్స్ ఇక్కడ. I'm a huge Darshi fan. I think he's a fantastic actor అని చెప్పాడు. సో అందుకనే ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాను. బట్ నో, హీస్ ట్రూలీ అన్ ఇంక్రెడిబుల్ యాక్టర్. రాగ్, విష్ణు, ప్రసాద్ ఆన్ కెమెరా ఏం చూస్తారో ఆఫ్ కెమెరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటారు. బట్ మేబీ ఇంకా 10 రెట్లు ఎక్స్ట్రా తిక్క. సో ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇది నా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను.
డైరెక్టర్ గారు. సో అనుదీప్ మీరు సార్. కలిసి ఉన్నాను అన్నారు, కలిసి డిస్కస్ చేశాను. మీ పైన ఆయన ప్రభావం ఎంత ఉంది, సినిమాలో ఆయన ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది? ఆల్వేస్ అందీప్ ఒక వెల్ విషర్ అండి. సీన్ బాగున్నా కూడా నాకు ఒకసారి పంపి నేను చూస్తూ ఉంటాడు. మామ మంచిగా ఉంది మామ అన్నా కూడా ఒప్పుకోడు, అంత వెల్ విషర్. సో స్క్రిప్టింగ్ అంతా నేనే కంప్లీట్ చేసుకున్నా కూడా ఒక బ్యాక్ బోన్లాగా ఆల్వేస్ సపోర్టింగ్గా ఉంటుండే యాజ్ ఎ ఫ్రెండ్గా. సో తనే కాకుండా ఉన్నారు అందరు ఫ్రెండ్స్ అందరు కూడా హెల్ప్ చేస్తుంది. ఆయన ప్రభావం స్క్రిప్ట్లో మీద అలా ప్రభావం ఏం లేదండి, ప్రభావం ఏం లేదు. నా మీద అంది అంటే ఆ జోక్ తను రాసే ఏవైతే ఉన్నాయో అది రీచ్ అవ్వాలన్న దాంట్లో ఉంటుంది. ఆ లెవెల్లో రాయాలనే ఒక ఇన్స్పిరేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో అలాంటి ప్రభావం ఉంది ఖచ్చితంగా. ఇందులో ఏమైనా కనిపిస్తాడా అనుదీప్ కదా? బై గాడ్ గ్రేస్ అండి, ఇంకా తీయలేదు. విజయ్ సార్ 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 హాయ్ సార్. హాయ్. నిజంగా ఒక కథ నిర్మాతకి చెప్పినప్పుడు నిజంగా ఇంటెన్షన్ ఉంటుంది, కొంచెం సీనియర్ ఉంటుంది. అయితే 10 నిమిషాలకే నువ్వు పారిపోయిన తర్వాత మళ్ళీ అలా వచ్చావు. అంటే సార్ లోపలికి వెళ్ళేసరికి గాడ్ ఫాదర్లా కూర్చున్నారండి, ఆ పెద్ద హాల్ అక్కడ కూర్చున్నారు. ఫస్ట్ టైం అరవింద్ గారిని చూస్తున్నాను నేను. అప్పటికే ప్యానిక్ అయిపోయినా, అంతకుముందు కొంచెం యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటుండే. సో కొంచెం ఇబ్బంది అనిపించింది. సో సార్ చెప్పి మళ్ళీ తర్వాత నేను వచ్చి మళ్ళీ నేరేట్ చేస్తా అని చెప్పేసి అన్నా. సో ఆ తర్వాత వాసు గారికి చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత వాసు గారు అరవింద్ గారికి చెప్పడం జరిగింది. ఓకే గో హెడ్ అని చెప్పేసి చెప్పడం అన్న. ఆ తర్వాత నుంచి స్టార్ట్ చేస్తాం అనమాట. ఒక బ్యానర్తో ఓ దర్శకుడు ఎన్నో బాధలు పడి కష్టాలు పడి చెప్పుకుని ఒప్పించడం, ఒకరినే ఒప్పించడం చాలా కష్టం. అట్లాంటిది 4 బ్యానర్లు, పైగా బన్నీ వాసు ఫస్ట్ టైము బయటకు వచ్చి అంటే చేస్తున్న సినిమా ఇది సపరేట్గా. బీవీ బన్నీవాసు బ్యానర్ పెట్టి సపరేట్గా. సో మీకు ఎట్లా హ్యాండిల్ చేసి చేయడం? ఒక 4 సినిమాల ఎక్స్పీరియన్స్ వచ్చిందండి. 5th సినిమా స్టార్ట్ చేస్తాను నెక్స్ట్. బాగుందండి యాక్చువల్లీ, అలా అని కాదు. ఎప్పుడు నరేషన్ అడగడం అనేది కూడా చాలా తక్కువ బేసిక్గా. ఎందుకంటే వాసు గారు విన్న తర్వాత అక్కడి నుంచే మోస్ట్లీ కాల్స్ వెళ్తూ ఉంటాయి అనమాట. సో వాసు గారి ఫ్రెండ్స్ కాబట్టి ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఉండే, నమ్మారు, చేశారు అంతే. నేహారిక, మిమ్మల్ని అరవింద్ గారు అంత ఇష్టపడడం పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? నా ఫీలింగ్సా అండి? పెంట్ హౌస్ చెప్పాను కదండి, వీళ్ళందరికీ పెంట్ హౌస్ కావాలి, నేను ఇస్తున్నాను ఆయనకి పెంట్ హౌస్ నా మనసులో. ఓకే, ఇప్పుడు ఫ్లాటర్డ్ అండి, వెరీ ఫ్లాటర్డ్. ఇప్పుడు సోషల్ మీడియా బాగా విపరీతంగా ఇదైంది, ప్లస్ దాంట్లో ఇప్పుడు మీరు టాపర్గా కూడా ఉన్నారు కాబట్టి ఇప్పుడు వచ్చే సోషల్ మీడియా న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు? దేని గురించి? సోషల్ మీడియాలో వచ్చేదాన్ని మీరు మామూలుగా ఇన్స్టాలో బాగా ఫేమస్ కదా, సోషల్ మీడియాలో వచ్చే న్యూస్ల గురించి మీరు ఏం చెప్తారు అన్న? న్యూస్ ఓ నా గురించా లేకపోతే జస్ట్ ఇన్ జనరల్? ఏం ఒపీనియన్స్ ఉంటాయండి, ఇష్టం వచ్చింది రాసుకుంటారు, చేసుకుంటారు, తప్పదు, పాడదు జాబ్. సో అంతేమి ఒపీనియన్స్ లేవు నాకు, అసలు ఆలోచించను. నా గురించి ఏమైనా అంటే అప్పుడు కొంచెం ఫీల్ అయ్యి కొంచెం అలాంటివి జరుగుతాయి, కానీ మీరు దేని గురించి స్పెసిఫిక్గా అడుగుతున్నారో నాకు తెలియట్లేదు. సో నేను కూడా రౌండ్ తిరిగి ఆన్సర్ ఇస్తున్నాను. సో నిహారిక, లైక్ అంటే మీరు ఒక నిహారిక, మీరు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నప్పుడు లైక్ యూ వర్ ఏ పార్ట్ ఆఫ్ మెనీ తెలుగు మూవీ ప్రమోషన్స్. సో ఇప్పుడు మీరు యూర్ ప్రమోటింగ్ యువర్ ఓన్ ఫిలిం. సో హౌ ఇస్ దట్ ఫేస్, లైక్ హౌ ఆర్ యూ ప్రాసెసింగ్ దట్? వెరీ ఫుల్ సర్కిల్ మూమెంట్ అండి. చిన్నప్పటి నుంచి సినిమాలు చూసినప్పుడు, ఒక థియేటర్లో కూర్చొని చూసినప్పుడు ఐ ఫీల్ లైక్ నేను చూసిన హీరోయిన్స్ ఆర్ ద లీడ్ యాక్ట్రెసెస్ నెవర్ లుక్ లైక్ మీ. సో ఐ నెవర్ ఫెల్ట్ రిప్రజెంటెడ్ ఆన్ స్క్రీన్. లేకపోతే నా అంత సీన్ లేదనుకునేదాన్ని. సో ఇట్ ఫీల్స్ లైక్ అ డ్రీమ్ దట్ ఐవ్ నెవర్ డ్రీమ్డ్ కమ్ ట్రూ. ప్రొడ్యూసర్స్ గారు, హలో ప్రొడ్యూసర్స్ గారు, హాయ్. మామూలుగా ఎవరైనా సోలోగా ఒక ప్రాజెక్ట్ చేయాలనుకుంటారు, ఫస్ట్ సినిమా కానీ తర్వాత కానీ మీరు ఇంతమంది ప్రొడ్యూసర్స్ని ఇన్వాల్వ్ చేయడం దేనికండి?
అంటే అందరూ ఇక్కడ ఫ్రెండ్స్ అండి. సో అది అలా అయిపోయింది అంతే. ఇంకా చేసాం, బాగానే చేసాం. అంటే రీజన్ ఏంటండి? కథ బాగుంది, అందరం కలిసి చేద్దామని అనుకున్నాం. అంటే ఇది ఫస్ట్ యాక్చువల్గా ఏమైందంటే వాసు దీన్ని ఓకే చేశాడు ప్రాజెక్ట్. ఆ తర్వాత మేము కలిసి చేద్దాము, ఫ్యూచర్లో కొన్ని ప్రాజెక్టులు కలిసి చేద్దామని మేము డిస్కస్ చేద్దాం. ఈ ఒక్క ప్రాజెక్టే కాదు, నేను వాసు కళ్యాణ్ మేమందరం కలిసి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాం. అందులో వన్ ఆఫ్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. ఓకే, అంటే సాధారణంగా బిగ్ బడ్జెట్లో ఇట్లాంటి షేరింగ్ చాలా మంది కలిసి ఇది బిగ్ చేస్తుంటారు. బడ్జెట్, చాలా పెద్ద బడ్జెట్ ఖర్చు పెట్టి ఇచ్చాడు బాగా. 120 కోట్లు బడ్జెట్ అండి, ఎంతమంది స్టార్స్ పెట్టుకుని. ఓకే, మీరు అనుకున్న బడ్జెట్లో ఇచ్చాం మేము. మీరు అనుకున్న బడ్జెట్లోనే చేశారండి? మీరు అనుకున్న బడ్జెట్లోనే ఫినిష్ అయ్యేదా ఏంటండి? లేదు, డబల్ అయిందండి. నిహారిక, యా యా టామ్ క్రూయిస్తో మీరు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి? తను ఏం షేర్ చేసుకున్నారు మీతో? కెన్ ఎక్స్ప్లెయిన్? అంటే నేను గెడ్లో నడవలేపానండి. నో, నేను ఆయన టాప్ గన్లో ఇన్ మార్కెటింగ్ అండ్ ఇంటర్ కెపాసిటీలో నేను వర్క్ చేశాను యాక్చువల్లీ, బికాజ్ వెన్ ఐ వెంట్ టు ఫిల్మ్ స్కూల్. సో దెర్ వాజ్ దట్ కనెక్షన్ అనమాట. అండ్ అంటే మా మధ్య పర్సనల్ విషయాలన్నీ మీరు అడిగితే బాగోదండి కొంచెం. నేను అడిగానా మీరు మీ వైఫ్తో ఏం మాట్లాడుకుంటారని? నేను చెప్తాను. నేను అడగలేదని నేను చెప్తున్నాను. అడిగినా చెప్తాను. ఏంటి అని మీరు ఫీల్ అయిపోతున్నారా అండి? నెవర్ సే నెవర్ అంటారండి. ఆ గడ్డి గురించి చెప్పు. గడ్డి స్టోరీ అయిపోయింది మామ. విజయ్ మీరేం చెప్పలే జనరల్గా మ్యామ్. ఏం చెప్పాలండి? టామ్ క్రూయిస్ అంటే అదే నేను చెప్పాను కదా, నేను పర్సనల్ విషయాలు అడిగితే బాగోదండి మరి. ఇది ఓకే ఓకే, ప్రొఫెషనల్ క్వశ్చన్స్ ఓన్లీ. సో తను ఏమైనా నెక్స్ట్ మూవీలో ఏమైనా ఆఫర్ అలా? నన్నే పెట్టేసుకుంటా అన్నారండి. ఓకే, నా డేట్స్ అడిగితే నేను రేపు కాల్ చేసి చెప్తా అని చెప్పి ఇంకా ఎత్తలే. ఓకే, ఎందుకని. కంగ్రాచులేషన్. విజయ్ సార్ అన్న, టీజర్ బాగుంది. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అంటే గీతా ఆర్ట్స్లో కానీ బన్నివాస్ గారు కానీ సినిమాలు కొంచెం డీసెంట్గా ఉంటాయి, ఒక సోషల్ మెసేజ్తో కూడుకుని ఉంటాయి. కానీ ఈ సినిమా టీజర్ చూస్తే మీరు మాట్లాడుతుంటే చిల్లర కామెడీ అంటున్నారు కదా, సో దీంట్లో కూడా ఏమైనా సోషల్ మెసేజ్ ఉందా? టోటల్లీ ఎంటర్టైన్మెంట్ కోసమే స్క్రిప్ట్ రాసుకున్నారా? ఉంటుంది నా లాస్ట్లో ఉంటుంది మెసేజ్ ఖచ్చితంగా. జోక్గా సీరియస్గా లేదు, మెసేజ్ ఉందన్న. మెసేజ్ అనేది ఓ సెటరికల్ మెసేజ్ ఉంటుంది, ఓ సెటరికల్గా ఓ మెసేజ్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఓన్లీ బన్నివాస్ గారిని కలిసారా? ఇంతకుముందు ఏమన్నా ఎవరినైనా ప్రొడ్యూసర్స్ని కన్వే చేయడానికి ట్రై చేశారా? ఒక 10 ఆఫీసులు తీసుంటాను. తీసిన తర్వాత చేంజెస్ అయినాయి. వాస్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత స్క్రిప్ట్ ఒక థియేటర్ జోన్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ టోన్లో షేప్ అవుట్ అయ్యింది. సో ఆ తర్వాత స్టార్ట్ చేయడం జరిగింది అనమాట. ట్రై చేశానండి, ప్రొడ్యూసర్స్ని ట్రై చేశాను. చేసిన తర్వాత నాకు స్పాట్ కరెక్ట్ ప్లేస్లో పడ్డానని నాకు నా ఫీలింగ్. సరే, మీ ఫస్ట్ ఫిల్మే గీతా ఆర్ట్స్ నుంచి, అంటే గీతా ఆర్ట్స్ కాంపౌండ్ నుంచి బయటకు వస్తుంది కదా, సో మీ ఫీలింగ్ ఎలా? చాలా హ్యాపీగా ఉందండి. చాలా సేఫ్ ప్లేస్లో ఉన్నట్టు అనిపించింది. కానీ ఇప్పుడే భాను గారు చెప్తున్నారు బడ్జెట్ 120 కోట్లు అయింది అంటున్నారు. 4 బ్యానర్లు, ఒక బ్యానర్తో చేయలేక 4 బ్యానర్లు పెట్టామంటున్నారు. 120 కోట్లు నా రెమ్యునరేషన్ ఎంత నా దాంట్లో? 25%. ఇలాంటివి చెప్తున్నానన్న చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. విజయ్ గారు ఇక్కడండి. టీజర్లో క్రికెట్ కామెంటరీతో స్టార్ట్ చేశారు కదా? అవునండి. క్రికెట్ గురించి ఇంకా ఏమైనా ఉంటుందా? అంతేనా? లేదండి, జస్ట్ టీజర్లో వీళ్ళ ఇంట్రడక్షన్ సీన్ ఆ క్రికెట్ మీద ఉంటుంది. సో క్రికెట్ మీద ఏం లేదండి సబ్జెక్ట్. ఓకే. సత్య వెన్నెల కిషోర్ వాళ్ళిద్దరూ నా క్యారెక్టర్ ఏంటి అని పోటీ పడుకునేలా పెట్టారు. ఏంటి వాళ్ళ క్యారెక్టర్స్ అసలు డిఫైన్ చేస్తారా? సత్య గారిది ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. మరి ఆయన ఇంపార్టెంట్ అయితే వెన్నెల కిషోర్ నేనేంటి అంటున్నాను. అంటే ఆ క్యారెక్టర్ పేరే ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి సినిమాలో. క్యారెక్టర్ పేరు ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అదొక స్పెషల్ క్యారెక్టర్ ఉంటుంది. సో వెన్నెల కిషోర్ గారిది వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఇంపార్టెంట్ సీన్స్ ఉంటాయి. వీళ్ళ నలుగురిని నిహారిక ఆడుకుంటుందా మొత్తం?
నిహారిక అందరిని ఆడుకుంటుందండి సినిమాలో, ఎస్పెషల్లీ ప్రసాద్ బెహ్రానే. షూటింగ్లో అందరు నన్ను ఆడుకుంటారండి. బాయ్. నిహారిక గారు, ఇక్కడ యాక్చువల్గా అంటే మీరు ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్కూల్లో చేశాను అన్నారు కదా, సో అక్కడ మేకింగ్ కానీ ఆ వాతావరణానికి ఇప్పుడు ఈ సినిమాకి వచ్చిన తర్వాత ఫస్ట్ సినిమా కదా, చూసినప్పుడు ఈ డిఫరెన్స్ మీకు ఏమనిపించిందండి? అంటే ఒక లెజెండరీ టీంతో వర్క్ చేశారు, లోకల్గా మన రీజనల్ సినిమా చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ప్యాషన్ అన్ని చోట సేవే ఉంటుందండి. మేబీ టెక్నికాలిటీస్ అండ్ మనుషులు వేరే ఉంటారు, బట్ యా ఐ థింక్ ప్యాషనెట్ ఫిల్మ్ మేకర్స్ ఎక్కడైనా ఇక్కడ నేను వర్క్ చేసిన కెపాసిటీ, అక్కడ నేను వర్క్ చేసిన కెపాసిటీ చాలా డిఫరెంట్ కాబట్టి, అక్కడ నేను టెక్నికల్ సైడ్ చేశాను కాబట్టి చాలా చాలా హెక్టిక్గా అనిపించేది. ఇక్కడ చాలా హెక్టిక్గా అనిపించిన ఐ గో టు స్లీప్ ఎట్ నైట్ ఫీలింగ్ హ్యాపీయర్. యా ఐ థింక్ ఇట్స్ ద సేమ్. రాఘమోహర్ గారు. ధ్రువన్ గారు. రాఘమోహర్ గారు, అంటే సినిమా బండి నుంచి చూస్తుంటే మీ గ్రాఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కామెడీ జోనర్స్ అనేది చాలా పర్టికులర్ చూస్ చేస్తున్నారు కదా. ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ఆఫ్టర్ సినిమా బండి నుంచి మీ కెరియర్ చాలా మూవీస్ చేశారు కదా, ఇది ఎలా ఉండబోతుంది అంటారా? ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుందంటారా? అంటే డెఫినెట్లీ లుక్ వైజ్ కానీ పర్సనాలిటీ వైజ్ డెఫినెట్లీ డిఫరెంట్ ఉంటుంది. అంటే ఇందులో స్పైక్స్ పెట్టుకొని, టాటూ పెట్టుకొని, సగం బట్టలు వేసుకొని తిరుగుతూ ఉంటాను. సో అది ఇప్పటివరకు వీటిలో జరగలేదు. సో చూసినప్పుడు ఐఎమ్ షూర్ ఇది రెగ్యులర్ డైలాగే, బట్ మిగతా సినిమాలకి అన్నింటికీ డిఫరెంట్గా ఉంటుంది. ప్రియదర్శి గారు, ట్రైలర్ అయితే చాలా కొత్తగానే ఉంది, కానీ ఆ పాత సినిమాలు గుర్తొచ్చాయి మేబీ. జాతిరత్నాలు, బ్రోచేవారు ఎవరు, ఓకే మీరు ఇందాక చెప్పారు కామెడీ టైమింగ్ అనేది ఒక స్క్రీన్ ప్లే బట్టే ఉంటుంది, టఫ్ అని ఉంటుంది అన్నారు. సో ఆయన చెప్పిన స్క్రీన్ ప్లేలో మీకు బాగా టఫ్ అయింది అని పుల్ ఆఫ్ చేయడానికి కష్టమైన సీన్ ఏంటి దీంట్లో? సెటైర్ ముఖ్యంగా ఏంటంటే, మీరు ఇందాక చెప్పిన సినిమాలు కానీ వాళ్ళు రాసే ఆ దర్శకులు, రైటర్స్ రాసే ఆ వ్యంగ్యం ఏదైతే ఉంటుందో, దానికి మళ్ళీ అలాంటి ఎప్పుడు వస్తాయో అని ఎప్పుడు అనుకునేవాడిని. కానీ అంతే స్థాయిలో, అంటే మీకు అంతే సెటైర్ రాయడం అనేది చాలా తక్కువ మంది, అంటే మన మోహన్ గారితో వర్క్ చేసినప్పుడు అనిపించింది అనమాట, అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది. సో అట్లాంటి ఒక సెటైర్ రాయడంలో ఐ థింక్ విజయ్ దగ్గర నేను చూసిన ఐడియా, అంటే జంగ్లీపట్నం అని కానీ, లేకపోతే మీరు ఇందాక తుట్టెకులం అనే ఒక కులాన్ని దాన్ని తీసుకొని కానీ, లేకపోతే ఒక బేసికల్ ఒక ఇమాజినరీ ప్లేసే కాదు, ఇమాజినరీ ఒక కాస్ట్ గ్రూప్ని క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే ఒక ఫన్ జనరేట్ చేయడం కానీ, అది చూస్తున్నంతసేపు మనం నవ్వుకుంటాం, కానీ దాని వెనకాల ఒక డీప్ సెటైర్ ఉంటుంది. అది కాస్త అది 2 సార్లు చూస్తే థియేటర్లో ఇంకా బాగా అర్థమవుతుంది. సో అది చెప్పినప్పుడు నాకు అది చాలా యూనిక్గా అనిపించింది. అండ్ ఇదే పాయింట్ని ఏమైందంటే, దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వీ నీడ్ నాట్ జస్ట్ యాక్టర్స్, బట్ అట్లాంటి ఎంపవరింగ్ ప్రొడ్యూసర్స్ ఉండాలి. అండ్ వాసు గారు కానివ్వండి, భాను గారు కానివ్వండి, లేకపోతే కళ్యాణ్ గారు, రాజు గారు, వీళ్ళందరూ ఏంటంటే దీన్ని ఇంకా బాగా ఎవాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. సో ఇవన్నీ చూస్తే ఏమనిపించిందంటే, మీరు జాతిరత్నాలు ఎంత బాగా పెట్టుకుంటారో, మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక కామెడీ సినిమాతో ఇక్కడ మేము నించొని మళ్ళీ మాట్లాడుతుంటే, మీరు తీసిన ఆ సినిమా, ఈ సినిమా, అలాగే ఈ సినిమా కూడా ఇలాగే ఉంటుందని మీరు అడగడానికి అంత స్కోప్ ఉండే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రియదర్శి అన్న చెప్పండి. ఒక హీరో బాగా బిజీ అయిన తర్వాత ఏం చేస్తారంటే, ఒక ఇద్దరు బ్యానర్తో కలిపి సినిమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆల్రెడీ పెద్ద బ్యానర్లో సినిమాలు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, ఆల్రెడీ డేట్స్ లేవు 2 ఇయర్స్ వరకు. సో ఒకేసారి 4 ప్రొడ్యూసర్తో ఒకసారి చేయటం, అలాగే ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే కొంచెం హాలీవుడ్ యాక్టర్స్ తర్వాత బాలీవుడ్ యాక్టర్స్ రావడం వల్ల బడ్జెట్ కొంచెం అట్లాంటిది ఏం జరగలేదు బేసికలీ. ఏం లేదు, అంటే మేము స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే, నాకు కథ ముందు నాకు విజయేందర్ గారు చెప్పినప్పుడు, ఇస్తున్నామా మనం సెట్ మీద ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తలేరు ఎవరు నాకు అని ఫీల్ అవుతుండే. సో అంటే ఇది కొంచెం యాక్సిడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బన్నివాస్ గారు ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు నాకు కొద్ది రోజుల క్రితమే ఇది చూసిన నేను బీవీ వర్క్స్ అని, లేకపోతే వైరా కానీ, ఇవన్నీ ఏంటంటే 1 by 1 వచ్చినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే, ఎవ్రీబడి కేమ్ విత్ దట్ లవ్ ఫర్ ద స్క్రిప్ట్. అది ఎంత బాగుంది, ఎంత నవ్వుకున్నాం విన్నంతసేపు అని. ఎందుకంటే అల్లు అరవింద్ గారికి తప్ప అందరికీ నరేషన్ ఇచ్చాడు ఆ మావుడు. సో అందరు విన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సో ఇట్ బికేమ్ లైక్ అ వెరీ ఆర్గానిక్గా జాయిన్ అయ్యి. అంతేగాని
మా రెమ్యునరేషన్లు ఎక్కువయ్యే లేకపోతే అని అంటే ఇన్ని చెప్తుండే బయట. బట్ సో వీ గాట్ లక్కీ. ది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ గాట్ లక్కీ టు మీట్ దీస్ పీపుల్. ధ్రువన్, మాకు షాంపూ నిజం అది కూడా చెప్పు తర్వాత. మామూలుగా ఒక సింగర్గా రఘురామ్గా మాకు పరిచయం, తర్వాత మా మధ్యలో లిరిక్ రైటర్ కూడా మారావు, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ సక్సెస్లో కొడుతున్నావు. సో నీ పేరు మార్చుకోవడం వల్లే ఇలాగ సక్సెస్ అవుతున్నావు అనుకుంటున్నావా, లేదా ఈ సినిమా ఆల్రెడీ ట్రైలర్ సూపర్ సక్సెస్, ఇందాక వాసు కూడా బాగా చెప్పారు, పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని దాని గురించి చెప్తాను. పాటలు బాగా వచ్చాయండి. అది ఓకే, అది మీ పేరు మార్చుకోవడం వల్లే. ఆర్ఆర్ ధ్రువన్ అంటే ఆర్ఆర్ అంటే రఘురామే, సో ఆర్ఆర్ ధ్రువన్ ద స్క్రీన్ నేమ్ ఫర్ మ్యూజిక్ డైరెక్టర్. సో 5 yearsగా అదే పేరులో నేను మైల్స్ ఆఫ్ లవ్ అనే మూవీ నుంచి చేస్తున్నాను. బట్ ఇది నా ఫస్ట్ ఫిలింలా ఫీల్ అవుతున్నాను. ధ్రువన్ గారు తెలియదే అని ఒక సాంగ్ వచ్చింది. సో అక్కడ నుంచి మీరు చాలా ఎక్స్ప్లోర్ అయ్యారు ఇండస్ట్రీలో. సో ఆ సాంగ్ తర్వాతలా చాలా మ్యూజిక్ విన్నాము, కానీ మీ పర్టికులర్ ఫిలిమ్స్ అయితే చాలా తక్కువ కంపోజర్గా. సో ఈ సినిమా చూస్తే మొత్తం కామెడీ జానర్లో ఉంది. ఇలాంటి ఫిలిమ్స్కి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. మీరు విజయ్ గారు మీరు కన్సల్ట్ అయ్యారా, లేదా ఆయన మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఫస్ట్ క్వశ్చన్. అండ్ దీనికి కంటిన్యూషన్ ఏంటంటే, ఇందాక శ్రవంతి గారు మీకు మోవా అని పిలిచారు, మోవా. సో దానికి రీజన్ ఏంటి? సో ఏంటి? విజయ్ని అప్రోచ్ అయ్యా. విజయ్ నన్ను అప్రోచ్ అవ్వాల్సి వచ్చింది ఇంకో ఫ్రెండ్ ద్వారా. సో దాని తర్వాత ఒక చిన్న ఫస్ట్ ఒక లిట్మస్ టెస్ట్లో ఒక సాంగ్ చేసాము. సో దాని తర్వాత అంటే ఒక 0 స్పేస్ నుంచి స్టార్ట్ చేసాము. అంటే ఏ రెఫరెన్స్ లేకుండా ఒక కొత్త మ్యూజిక్, ఒక కొత్త ప్యాటర్న్లో ఈ ఫిలిం, అంటే కామెడీ ఫిలిమ్స్కి మ్యూజిక్ చేయడం అనేది, సాంగ్స్ కామెడీ ఫిలిమ్స్లో దాన్ని కమర్షియల్గా వర్కౌట్ చేయడం అనేది ఇట్స్ అ బిగ్ ఛాలెంజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్కైనా. సో నాకు అది మిత్రమండలి ద్వారా వచ్చింది. అండ్ ఐఎమ్ స్టిల్ ఎంజాయింగ్ ద జర్నీ. ఇంకా వీ హ్యావ్ అ లాంగ్ వే టు గో. ప్రియదర్శి గారు, లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ప్రియదర్శి గారు చెప్పండి. సార్, ఒక హీరోకి హిట్ పడితే మళ్ళీ ఆఫర్స్ వస్తాయి, ఫ్లాప్ పడితే ఆఫర్స్ అనేవి రావు. మీకు హిట్ ఫ్లాప్ లేకుండా వరుసగా మీకు సినిమాలు ఆఫర్స్ వస్తానే ఉన్నాయి. ఆ సీక్రెట్ ఏంటి సార్ అసలు? అంటే నేను అంటే అదొక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. నేను అట్లా ఆలోచించాను. ఎందుకు అంటే నేను ఎక్కడ లక్కీగా ఫీల్ అవుతానంటే, ఇలాంటి రైటర్ డైరెక్టర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడంలో లక్కీగా ఫీల్ అవుతాను. సో ఇప్పుడు ఆఫర్స్ అనేది ఏంటంటే, అది వస్తుంటే మనం కొన్ని తీసుకుంటాం, కొన్ని తీసుకోము, అవన్నీ వేరే విషయం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే దట్ దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఇకో సిస్టమ్ ఆఫ్ పీపుల్. వాళ్ళతో వర్క్ చేసే అవకాశం నాకు దొరుకుతుంది. ఇదేదో చాలా డిప్లొమసీగా చెప్పినట్టు ఉంటుంది, కానీ పాయింట్ ఇంతే అన్న. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఈ కథ నేను విని దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల నుంచి ఎన్నో డ్రాఫ్ట్స్ అయ్యి చేసి డేట్లు కుదిరి యాక్టర్స్ వచ్చేసరికి, ఇవాళ టీజర్ అయ్యేసరికి 3 years అయిందా. మనం ఇప్పుడు 2022 అప్పుడు ఫస్ట్లో కలిసాం జనవరిలో, మళ్ళీ వాళ్ళ 25లో. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆడియన్స్. ఐ థింక్ నేను అందరినీ ప్రత్యేకంగా నేను ఆ ప్రేక్షకుల్ని బాగా వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అనుకుంటా అంతే. అండ్ ఫస్ట్లీ లాస్ట్లీ ఇట్ ఈస్ ద రైటర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నా. విజయ్ గారు, ప్రసాద్ బెహ్రా గారు, విజయ్ గారు, మీరు రీసెంట్ ఇంటర్వ్యూలో మీరు ఒక మాట చెప్పారు, ప్రసాద్ బెహ్రా అంటే ఎవరికి తెలియనప్పుడు నేను చాలా హ్యాపీగా ఉండేవాడిని, ప్రసాద్ బెహ్రా అంటే అందరికీ తెలిసిన తర్వాత హ్యాపీనెస్ పోయింది అని. అంటే ఇప్పుడు వచ్చిన నేము, ఫేమ్ ఇవన్నీ ఇబ్బందిగా మారాయి ఏంటండి? బయట సరిగ్గా మాట్లాడలేకపోతున్నాం సార్, అదే ఇబ్బంది పెద్దగా. కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు సార్. అదే సార్, అంతే సార్ ఆన్సర్, అంతే సార్. థ్యాంక్ యూ టు ఆల్ ద మీడియా. థ్యాంక్ యూ మిత్రమండలి టీమ్. మళ్ళీ ట్రైలర్ లాంచ్లో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఒక క్వశ్చన్. చెప్పండి. హాయ్ అండి, టీజర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. క్రిన్స్ కామెడీ లాగా అనిపిస్తుంది, బట్ ఒక పాయింట్లో ఏంటంటే అది కూడా ఇప్పుడు బోర్ కొట్టేస్తుంది అనిపించేలాగా ఉంటుంది. బట్ ఈ సినిమాలో కామెడీ ఎలా ఉండబోతుంది అంటే? కామెడీ అంటే ఎలా ఉండబోతుందంటే ఒక కైండ్ ఆఫ్ నా స్టైల్లో ఉంటుంది. నా స్టైల్ మీకు తెలియదు కదా, ఆ స్టైల్ ఏమన్నా మీకు ఎక్కితే అది సెట్ అవుతుంది. దాంట్లో మీరు చూసిన తర్వాత స్టైల్ ఉంది, బాగుంది అనుకుంటే
నేను బతికి పెట్టబడ్డట్టు ఓకే రాగమయ్య కాదు కాదు, మీరు అడగాల్సింది మా డైరెక్టర్ గారికి క్రింజ్ అంటే ఏంటి అని అడగని చెప్తారండి. క్రింజ్ అంటే ఏంటి మామ? క్రింజ్ క్యాష్ ఇప్పుడు క్రింజ్ అంటే నువ్వే కదా మామ. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ షో రాగ్ పర్లేదు చెప్పు ఫాస్ట్. ఇంతకు ముందు మాట్లాడుతూ కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడారు అవును, మీరు. యా, సో కాస్ట్యూమ్ డిజైనర్ ఎవరు? సో ఈ సినిమాకి ఇది కాదు, ఆయన చెప్తేనే ఈ కాస్ట్యూమ్ కాస్ట్యూమ్ వేసుకోవచ్చు. డిజైనర్ అంటే మోయిన్. మరి ఈ కాస్ట్యూమ్కి ఈ సినిమాకి ఏంటి సంబంధం? అంటే చాలా యూనిక్, అంటే ఇప్పుడు వరల్డ్ కూడా చాలా యూనిక్ ఉంటుందండి, కాస్ట్యూమ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది. సో అంటే ఒకసారి టీజర్ చూస్తారు. నా సినిమాలో అట్లా ఏం లేదు. నా సినిమా అన్ని చెప్తున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా పీపుల్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు ద మిత్ర మండలి టీమ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.